సో మీకు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాన్న దగ్గర 7 ఏళ్ళ వరకు 9 ఏళ్ళ వరకు ఉన్నాం. అవును. మళ్ళీ ఆ నుంచి వచ్చి నగరకల్ పార్టీ ఆఫీస్లో పెరిగినాం. అంటే ఇప్పుడు నాన్న ప్రేమ కూడా లేదు అప్పుడు. అవునన్న, పార్టీకి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది నీకు? అంటే చిన్న ఏజ్ అది, చిన్న ఏజ్ కదా, మనకు అమ్మ ఉండదు నాన్న ఉండడు, ఒక దగ్గర వచ్చి పెరుగుతున్నావు. నీ పర్సనల్ ఫీలింగ్ ఏమనిపించింది అప్పుడు? అంటేనే నేను పార్టీకి వచ్చిన తర్వాత ఎవరు నాకు అమ్మ లేదు నాన్న లేడు అనే ఫీలింగ్ నాకు రాలేదు. అందరూ మంచిగా చూసుకున్నారు, అలాంటి ఫీలింగ్ ఎక్కడ రాలేదు. అంటే నేను ఒక ఆలోచనతో వచ్చిన, నేను లోపలికి పోయి పని చేయకపోయినా, ఆయుధం పట్టకపోయినా, నా పాట ద్వారా నేను ఒక నలుగురికి మంచి జరిగేటట్టు చేసి నా పాటను ప్రజలలోకి తీసుకుపోతున్నా కదా అనే ఒక ఉద్దేశం ఉండేది. నన్ను అందరూ మంచిగా చూసుకునేదాన్ని, ఎందుకంటే నేను అందరికన్నా చిన్నదాన్ని. ఇక్కడికి వచ్చినప్పుడు అందరు పెద్దోళ్ళు, నేను ఒక్కదాన్నే చిన్న పిల్లని. అట్లా నన్ను అందరు బాగానే చూసుకున్నారు, ఆ లోటు ఏం అనిపించలేదు నాకు. సో ఇంట్లో లేము, ఇంటి వాళ్ళ మధ్యన లేము అన్న ఫీలింగ్ ఏం లేదు? ఎప్పుడు రాలేదన్న, ఎప్పుడు రాలేదు. ఒక టైంకు ఇంట్లో ఉంటే అయ్యే టైంకు బువ్వ పెట్టేటోడు, ఆ టైంకు తినే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు టైంకు బువ్వ లేదు, నిద్ర లేదు, ఏడ ఉంటామో తెలియదు, ఏడ కూర్చుంటామో తెలియదు, ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుందో తెలియదు. అట్లాంటి అన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చినా కానీ ఎప్పుడు నాకు ఇక్కడ ఉంటే ఆకలితోని సస్తున్నా కదా, ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది, మా అయ్య నాకు కడుపు నిండా అన్నం పెడుతున్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాలని ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు, అనిపించలేదు. సో కానీ 7th తోటి క్లోజ్ చేసేసి ఉద్యమంలో తిరిగిన. మ్యారేజ్ ఎప్పుడైందమ్మా మీకు? మ్యారేజ్ 2003 అన్న. 2003. ఎవరు మీ సహచరుడు? మా సహచరుడు. ఎట్లా జరిగింది మీ పెళ్లి? పల్స యాదగిరి. వాస్తవంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకుంది అని అంటే గిరే. ఎందుకంటే నేను చిన్నదాన్ని. గిరితో పాటు వీరేశం అన్న ఉన్నాడు. వీరేశం అన్న గిరి నల్గొండలు ఉండేటోళ్ళు రూమ్ లో, పుష్పక్క నేను నకరకల్ ఉండేటోళ్ళం. అట్లా నన్ను అంటే జెంట్స్లలో చూసుకున్న వాళ్ళ దాంట్లో మంచిగా నన్ను కొట్టకుండా బెదిరియకుండా మంచిగా చూసుకున్నట్టు. నాకు కొంచెం బట్టలు ఉతుక్కోరాకపోవడం, ఎట్లుండాలో తెలియకపోవడం, అట్లా ఏరియా మారి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం వేరే అనిపించడం. మాదంతా ఒక ఊరు వాతావరణం, మా ఊర్లో వెహికల్స్ ఉండకపోవడం, బండ్ల బాట. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఏదో వేరే వాతావరణం అట్లా ఉండేది. అట్లా నన్ను గిరే బాగా చూసుకునేటోడు. తన అభిప్రాయము చెప్పిండు పార్టీకి, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ముందే చెప్పిండు. వాళ్ళు వచ్చి ఏందిరా ఇట్లా అంటుండు గిరి అని చెప్పి అని అంటే నాకేం తెలియదు కదా, ఎవరేం చెప్పినా సరే. కాకపోతే నాకు గిరి అంటే ఫస్ట్ నుంచే ఇష్టం కాబట్టి ఆ గిరే చేసుకుంటా అని అడిగిండు కదా, ఓకే చెప్పేసిన. ఇప్పుడు మీకు ఫ్యామిలీ? బాబు పాప. బాబు పేరు అమర్, పాప పేరు ప్రాణయిత. అమర్ పెట్టినాం. అమరుకు చాలా పేర్లు ఉండే, ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకురు పార్టీలో. వాడు చిన్నప్పుడే డప్పు కొడుతుంటే దయా అని పెట్టిరు. అప్పుడు గద్దరన్న దగ్గర డోలకు కొట్టే దయన్న చనిపోయిండు. చనిపోయినప్పుడు వీడు చిన్న బాబు కదా, ఆ డోలకు డప్పు అది అట్లా కొడుతుంటే దయా దయా అని పెట్టిరు, భాను దయా అని పెట్టిరు. ఆ భాను దయ కానుంచి నేను జార్జి పెట్టుకున్నా, నేను జార్జి రెడ్డి పేరు జార్జి పెట్టుకున్నా. తర్వాత ఈ 2 పోయి వాళ్ళ నాన్న ఎంటర్ అయ్యి అమరు పెట్టుకున్నాడు. ఆయన అమరు ఇష్టం కాబట్టి ఇంకా ఆయన ఎట్లని పెట్టుకున్నా తెలియదు కానీ అమర్ అని పెట్టుకున్నాడు. కానీ నువ్వు పెట్టిన పేరు మార్చినప్పుడు అడగాలి కదా, మనం అడగలేదా? అంటే మాకిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ కదా, ఎవరు ఏం చేసినా నచ్చుతుంది, అందుకే ఆయన అమరు పెట్టిండు. అంటే ఇప్పుడు అంటే యాదగిరి కూడా పార్టీలోనే ఉండేవాడన్న. సో అంటే ఏమి ఇబ్బందులు ఎదురుగాలేదా మీకు? అంటే అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు అయినాక చాలా ఇబ్బందులు ఎదురైనాయి అన్న. అంటే ఎట్లా? అంటే బాబు కడుపులో ఉన్నాడు. తను సహజంగా ఉద్యమకారులు అన్నప్పుడు అరెస్టులు, జైలుకి వెళ్ళడము, లేకపోతే ఎక్కడో అండర్ గ్రౌండ్ లో కొద్ది రోజులు బయట ఉంటాయి కదా. మాకు పెళ్లి అయినాక బాబు కడుపులో ఉన్నాడు. తీరా డెలివరీ టైం ఒక 1 వీక్ అయితే డెలివరీ అయితే అనగా తను ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయి అసలు ఒంటరి లైఫ్, ఎవరు లేరు మా కాడికి, ఎవరు రారు, మేము పలానోళ్ళమని పక్కన వాళ్ళకి చెప్పుకోలేము. అట్లా ఒంటరిగానే ఉన్నా, ఒంటరిగానే బాబును కన్నా. నాకు బాబు పుట్టిన తర్వాత ఒక 1 month కలిసిండు గిరి. ఒక 2 months అటు ఇటు ఎక్కడున్నారో తెలియదు కానీ బాబుకి 3 months వచ్చేటప్పటికి గిరి అరెస్ట్ అయిపోయిండు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు.
జైల్లో ఉండడం, జైలు దగ్గరికి ములాఖతుకు ఎట్లా పోవాలో తెలియకపోవడం, పోతే అక్కడ ఏమవుతుందో అని ఒక భయం. అట్లా చిన్న బాబుని వేసుకొని ములాఖతుకు పోయినప్పుడు అంతకు ముందే వాళ్ళ చుట్టాలు వచ్చి ములాఖత్ పెట్టి వెళ్ళిపోయారు. వారానికి 2 ఉంటాయి, అది అయిపోయింది. నేను పోయినా, వాళ్ళు వెళ్ళిపోయినాక పోయినా. నాకు లేదు అవకాశం అని అంటే అదే చెట్టు కింద నల్గొండ జైల్లో ఆ చింత చెట్టు కింద కూర్చున్నా చాలాసేపు. అక్కడున్న ఒక కానిస్టేబుల్ ఉండి, జైలర్ సార్ ఈవినింగ్ కదమ్మా వస్తాడు, చెకింగ్కి వస్తాడు, వచ్చినప్పుడు ఒక మాట అడిగి చూడు, అదృష్టం ఆయన ఒకవేళ కల్పిద్దామంటే కలుస్తావమ్మా, కూర్చో అన్నాడు. మెట్ల కానే కూర్చున్నా. సార్ రాగానే నా బాబుని ఇట్లా పట్టుకొని ఎదురుంగా ఊరికి, నాకు తెలియదు సార్ నేను వచ్చిపోయారట, నేను అక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ దానికి వచ్చిన, నాకు ఒక్క అవకాశం ఇరు సార్, నా బాబుని నా భర్తకు చూపెట్టుకొని పోతా అని అన్నాక టైం చూసిండు. ఏం ఆలోచించుకున్నాడో తెలియదు. లేదమ్మా అట్లాంటి నువ్వు తెలుసుకొని రావాలి కదా అని అన్నాడు. లోపలికి పోయిండు. కానీ ఏమైందో తెలియదు, గిరిని మాత్రం మూలకథకు దూలిండు, పంపించిండు. నేను కిటికీ దగ్గర నిలబడ్డా, బాబు ఊసలు పట్టుకొని ఏలాడుతుండు, వాళ్ళ నాన్న కోసం ఆరాటం. 6 months ఉన్నాడు. 6 months పడ్డాక పోయినా నేను బాబుకి జైలు కాడికి. ఏలాడుతున్నాడు. వాళ్ళకు చెప్పి లోపల నుంచి తీసుకున్నారు బాబును, తలుపు లోపలంగా తీసుకొని గిరికి బాబునప్ప చెప్పారు. ఒక అర్ధగంట టైం ఇచ్చిర్రు మాకు. అర్ధగంట తర్వాత బాబుని మళ్ళీ బయటకి ఇస్తే అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా. ఇక తను బయటకు వచ్చేదాకా మళ్ళీ నేను ఆ జైలుకి ఒక్కసారే పోయినా నేను. తనంతలో తను బయటకు వచ్చేదాకా పోలేదు. దాని తర్వాత మళ్ళీ పాపకు 2000 సంవత్సరంలో 2005లో మళ్ళీ పాప పుట్టినప్పుడు సేమ్ డెలివరీ టైం ఇచ్చిర్రు నాకు. మేము సేమ్ డెలివరీ టైం మా రోజు వీరన్న మీటింగ్ ఒకటి నడుస్తుంది హైదరాబాద్లో, అక్కడికి పోయి చూసేసి వద్దాము అని పోయినప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర పట్టుకుతానని. ఫోన్లు లేవు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. వీణతో వచ్చే వెహికల్ వాళ్ళని బెదిరించారు, ఎక్కడ ఆగొద్దు, విషయం చెప్పొద్దు అని. మాకేం చెప్పట్లేరు, సమాచారం లేదు. వాళ్ళ ఇళ్ళకి చేరుకున్న తర్వాత వేరే అన్నకు ఫోన్ చేసి ఇట్లా అయిందని చెప్పారు. చెప్తే చనిపోయిందా బతికిందా అనేది మాకు తెలవడానికి 11 రోజులు పట్టింది. తను బతికుండని తెలవడానికి. నోముల నరసింహయ్య గారికి అడిగి పోతే ఆయన చాలా సీరియస్గా కలెక్టర్తోని, ఇక్కడున్న ఎస్పీ డిఎస్పీతోని మాట్లాడి, ఈ జిల్లాలో ఒక వ్యక్తి మిస్ అయితే మీకు తెలియకుండా ఎట్లా మిస్ అయ్యిండు అని చెప్పి బాగా సీరియస్గా మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ఉన్నాడు సార్ అని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. లేకపోతే చంపే వాళ్ళేమో, లేకపోతే ఆ దెబ్బల కన్నా చచ్చిపోయి, అంటే ఎన్కౌంటర్ తాంక తీసుకుపోయారు, తనని తీసుకుపోయి చంపాలనే. కానీ ఒక ఫోన్ కాల్ వాళ్ళకు, అంటే తనను కొట్టి హింస పెడితే ఇంకా కొంతమంది దొరికేది ఉంది కాబట్టి తీసుకురండి అని చెప్పి కాల్చే ముంగల 1-2 నిమిషాల ముందు ఫోను. ఆ ఫోన్ వల్ల తను బతికిండు. అందుకే మేము పాపకు వాళ్ళ నాన్నను బతికించుకుంది కదా అని చెప్పి ప్రాణహిత అని పెట్టినాం. అట్లా గ్రేట్, పాప పేరు అది పెట్టుకున్నాం. అరుణోదయలో అంటే ఇప్పుడు మీరు 25 years కంప్లీట్ అవుతుంది అంటారు కదా, అంటే ఇప్పటికీ మీరు అరుణోదయతో కొనసాగుతున్నారా ఇంకా లేదంటే? లేదన్నా, నేను తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ ఉద్యమం మొత్తం అంటే 2000 సంవత్సరం నుండి 2015 వరకు అరుణోదయాలనే. ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పడ్డ తర్వాత నేను బయటకు వచ్చి అందులో జాబ్ చేస్తాను. పాటల జీవనం 25 ఏళ్ళు అన్నట్టు. పాటల జీవనం 25 ఏళ్ళ నుంచి పాటే పాడుతున్నాం. పాటే ఉపాధి, పాటే జీవితం, సర్వస్వం అదే అయిపోయింది. అంటే మీకు అత్యంత ఇష్టమైన పాట ఏముంది? అంటే కొన్ని 100 పాటలు పాడి ఉండొచ్చు, మనకంటూ ఒక నచ్చిన పాట ఉంటుంది. అవునన్నా. ఏం పాట అది? రంగవల్లి ఎక్కది కాకుండా అది ఎట్లా చాలా చోట్ల పాడినే ఉన్నారు కదా. అవునన్నా, నేను అంటే బిడ్డ అడవికి పోతే ఒకసారి నన్ను చూస్తానికి రా బిడ్డ, నువ్వు ఎట్లుంటున్నావు, ఎట్లా బతుకుతున్నావు అని ఆ బిడ్డను గుర్తు చేస్తూ తల్లి పడుతున్న బాధ గురించి ఒక పాట పాడు. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, 9 మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల చేసిన, నా ఇంటి కడపల్ల మెరిసిన, ఏ అయ్య చేతుల్లో పోసిన, నన్నెత్తు కాబోగా ఏడుస్తావనుకుంటే నన్నెత్తు కాబోగా ఏడుస్తావనుకుంటే దినదిన గండం నీకమ్మా, కార
వారడివి వార్తేమి విందునమ్మా బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన పెదరాసి పెద్దమ్మ కథ చెబుతా ఉంటే పేదల కథలింటివి మీరు పేదల ఎతలింటివి చెమ్మ చెక్కలాట ఆడుకో బిడ్డంటే చెడుగుడు నువ్వు వాడితివి తేడా ఆటల్లో వద్దంటివి బడికెళ్ళి బుద్ధిగా చదువులే చదివిన ఇంటి పని చేస్తివి ఎన్నో యుగురాలు నేర్పిస్తివి అన్ని విద్యలు నేర్చి అసమానత ఎందుకని అన్ని విద్యలు నేర్చి అసమానత ఎందుకని అన్నల్లో చేరితివి అక్కల తెగువతే తోపేస్తివి బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన ఏ పండ్లు చిలకలు కొరకొంగ తింటివో నీ నోట తేనె పలుపు వింటుంటే ప్రజలకే మేలు కొలుపు ఏ గంట నువ్వు చూస్తూ కావాలే కాస్తివో దాటితివి గండము అయ్యో దాడుల సుడిగుండము ఏ గుట్ట కడుపులో దాసుకుందో బిడ్డ చెట్లన్నీ నీడనిచ్చే నీకు చెలమేలు నీళ్లు దాపే తోబుట్టు బౌలోలే తమ్ముళ్ళు చెల్లెల్లో తోబుట్టు ఊలోలే తమ్ముళ్ళు చెల్లెళ్ళు తోడుగా నీ వెంట పోరులో నడిసిరా బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన ఊరంతా బతుకమ్మ పేరుస్తా ఉంటుంటే నాకేడా పండగుందే నువ్వు లేక నాకేడ పర్వముందే పల్లెల్ల సద్దుల వైనాలు పడుతుంటే నీ మాటే సత్తి మూట నాకు నీ తలపే ఆటపాట ఆకలి ఆపద రోజు నీ వెంటుంటే కడుపుకే మీ తిన్నవో నా బిడ్డ కడసారి ఏమన్నవో నిలువెల్ల కాయాలు నీ వల్లు వెలకంగా నిలువెల్ల గాయాలు నీ వల్ల వెలకంగా వేలాది గొంతులు కోరసై పాడంగా బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. సో ఈ పాట ఎక్కువగా ఈ వేదికల మీద ఎన్నైనా కూడా ఈ పాట అంటే నీకు ఇష్టమైన పాట అది? నాకు ఇష్టమైన పాట. సో విమలక్కతోటి అంటే అరుణోదయ అంటేనే విమలక్క, విమలక్క అంటేనే అరుణోదయ అన్న పాటల పెద్దక్క విమలక్క. ఆమెతో మీకు అనుబంధం ఏంది? ఎందుకు అడుగుతుందంటే మీ ఫేస్బుక్లో నేను చూసిన అన్న అత్తమ్మ అని ఏదో పెట్టినట్టు నాకు అనిపించింది. కరెక్టేనా? నేను అత్త కోడన్ల అనుబంధం నా భర్తను సొంతం కొడుకులాగా చూసుకుంటా. ఎవరు? గిరిని. గిరిని ఓకే. సొంతం కొడుకులాగా కోడల్లాగానే. పిల్లలు చిన్నప్పటి నుంచి ఆమె చేతుల్నే పెరిగిరు చాలా కాలం. ఓకే. హాస్టల్లో వేసేదాకా ఆమె దగ్గరే ఉన్నారు కదా అట్లా. సో కాబట్టి విమలక్క మా అందరికి విమలక్క అయితే నాకు అత్త విమలత్త. తను ఎక్కడైనా అక్క కూడా నా కోడలు అని ఓకే చెప్పుకుంటది. ఓకే. అంటే మీ ఇద్దరి అనుబంధం మధ్యలో అంటే మీరు గుర్తు చేసుకోవాల్సిన అంటే మంచి మిగిలిపోయిన జ్ఞాపకం ఏమైనా ఉందా విమలక్కకు మీకు? చాలా ఉన్నాయన్న. ఎందుకు అని అంటే మేము చాలా ఇప్పుడు నేను విప్లవోద్యమానికి వచ్చిన తర్వాత నా కళ్ళతో నేను చూసినాయి చర్చలు చూసిన, మలిదశ తెలంగాణ ఉద్యమం చూసిన, ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం చూసిన. ఇవన్నీ ఒకదాని ఇంకొకటి ఇట్లా. కాకపోతే మేము ఇవన్నిటికంటే ముందు విమలక్క నేను నిర్బంధం ఉండి అసలు పాటలు పాడేటోళ్ళం అయినా కూడా పాటలు ఎవరి కోసం పాడతారు వీళ్ళు అనే ఒక దానితో బేస్ చేసి మమ్మల్ని కూడా నిర్బంధంగా చూసేటోళ్ళు. ఎక్కడ మాకు షెల్టర్ దొరకకపోవడం, విమలక్కకు షెల్టర్ దొరకకపోవడం, తను తెలంగాణ మూమెంట్ కంటే ముందు నుంచి కూడా ఎక్కడ ఎవరు షెల్టర్ సరిగా ఇయ్యకపోవడం, ఏడుండాలో అర్థం కాకపోవడం. మేము ఎక్కువసేపు రోడ్లు పట్టుకొని తిరిగిన సమయాలే ఉన్నాయి, రోడ్ల మీద వెయిటింగ్లు చేసిన రోజులే ఉన్నాయి. ఇప్పుడు తను ఎవ్వరో ఒక్కరు షెల్టర్ ఇచ్చినా ఆమెకొక్కదానికి ఇస్తే వెళ్ళిపోతే మిగతా నేను
స్పెషల్గా తెల్లారితే మా యొక్క ప్రోగ్రామ్ పోవాలి, కానీ మాకు షెల్టర్ లేదు. అందరం ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, అందరినీ ఒక దిక్కు పెట్టుకునే పరిస్థితి లేదు ఎవరైనా సరే, అంతమందిని హైదరాబాద్లో. కాబట్టి నేను బస్ స్టాండ్లలో మా పిల్లల్ని బండబెట్టి వాళ్ళని ఎవరైనా ఎత్తుకపోతారేమని వాళ్ళ కావలి కూర్చునేదాన్ని. తెల్లారంగానే పిల్లలకు ముఖాలు కడిగి నేను ముఖం కడుక్కొని ఎమ్మటే లేచి మళ్ళీ రెడీ అయ్యి కార్యక్రమాలకు వెళ్ళిపోయేటోళ్ళం. సిటీలో మాకు అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం నాకు అమ్మ దగ్గర షెల్టర్ దొరికింది. మా అమ్మ అంటే మా ఇంకో అమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు 5 రకాల ఇళ్ళు, వాళ్ళ దాంట్లో చిన్న ఆమె అక్కడికి వచ్చినప్పుడు అక్కడ షెల్టర్ దొరికింది. అక్కడ ఉన్నాం మేము. అట్లా మేము చాలా ఇబ్బందులు పడ్డామన్నా. అక్కడ విమలక్క అని ఇంకో అక్క అని ఏమీ లేదు, అందరు ఒకటే అయిపోయినాం. చాలా రోడ్ల మీద ఇబ్బంది పడ్డాం, షెల్టర్ లేక, తిండి లేక, నిద్ర లేక, ఎక్కడ ఏడ నిలబడితే ఏమి ఎదురైతుందో తెలియక అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము అందరం కలిసి ఒక ప్రయాణం చేస్తున్నాం. ఒక ట్రైన్ ఎక్కినాం, ఒక 24 hours ప్రయాణం ఉంది. మాకున్న అన్ని మర్చిపోయి అక్కడ చాలా సంతోషంగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ట్రైన్ లో జోలబట్టి అడుకొచ్చుకునే వాళ్ళం. ఆ డబ్బా మొత్తం తిరిగి అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రైన్ మొత్తం అడిగేటోళ్ళం, జోలబట్టి డబ్బులు అడిగేటోళ్ళం, పాటలు పాడుకుంటూ మా ఖర్చులు మేము వెళ్ళ తీసుకునే వాళ్ళం. అట్లున్నాం. సో తెలంగాణ మూవ్మెంట్ లో మీ పాత్ర ఏంటి? తెలంగాణ మూవ్మెంట్ లో మా పాత్ర అంటే నిద్ర లేదన్నా మాకు. మేము కట్టుకున్న గోసి ఇప్పడానికి టైం లేదు, కడుపుకు తినడానికి టైం లేదు. విమలక్క కావాలి అందరికి. తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం పెడుతున్నాం, పెద్ద స్టేజ్ అంటే విమలక్క ఉండాల్సిందే. కరీంనగర్ లో ఒక ధూమ్ధాం ఒప్పుకుంటే విమలక్క మళ్ళీ నల్లగొండలో ఒక ధూమ్ధాం ఒప్పుకునేది. అంత దూరం నుంచి ఇక్కడ రావాలి అంటే ఇది సాయంత్రం ఒప్పుకుంటే అది ఉదయం ఒప్పుకునేది. మేము అట్లా పొద్దుగాల 5 గంటలకు 4 గంటలకు ప్రయాణం స్టార్ట్ చేసి ఉదయం 8 గంటల వరకు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న ధూమ్ధాంను మధ్యాహ్నం వరకు ముగించుకొని మధ్యాహ్నం నుంచి ఒక అర్ధగంట వెనక ముందైనా సరే నల్గొండకు చేరుకునేటోళ్ళం. ఈ చీరలు ఇప్పేటోళ్ళమే కాదు, అంత కష్టపడ్డాం తెలంగాణ ఉద్యమం కోసం. తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు, దాదాపు అన్ని నియోజకవర్గాలు, పల్లెటూర్లు, గ్రామాలు. ఒక్కొక్కసారి మాకు రూట్లు దొరకక అది వరంగల్ ఏరియాకు పోయినప్పుడు, ములుగుకెళ్ళి పోయినప్పుడు ఆ చీకట్ల రోడ్లు అర్థం కాక, విపరీతమైన చెట్లుండి బాటలు సరిగా లేక రోడ్ల మీదనే బండ్లు పెట్టుకొని ఏం జరుగుతుందో తెలియకుండా భయపడి ఆమె అట్లా మాకు కావలిగా కాసుకొని తీసుకొచ్చుకున్న రోజులు ఉన్నాయి. విమలక్క ఎన్ని ప్రోగ్రాంలు చేసి ఉంటారమ్మా, ఏమన్నా అంచనా ఉందా? చాలా ప్రోగ్రామ్ ఈ 4 ఏళ్ళు 1000 చేసి ఉంటాం. ఒక రోజుకు దగ్గర ప్రోగ్రాంలు ఉంటే ఇప్పుడు నల్గొండ నుంచి హైదరాబాద్ నుంచి అక్క నకరికల్కి ధూమ్ధాంకు రావాలి, ఆ బాట మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ప్రతి సెంటర్ లో కార్యక్రమాలే ఉంటాయి, టెంట్లు వేస్తాయి. ప్రతి జిల్లాలో పోయిన దగ్గర సేమ్ ఆదరణ అనిపించేదా మీకు? ఆదరణ ఆదరణ ఉండేది, ప్రోగ్రామ్ చేసేది, అన్ని చేసేది. అన్ని చేయించుకున్న తర్వాత మాకు కనీసం వెహికల్ ఛార్జ్ కూడా ఇవ్వకుండా వెళ్ళగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా మేము చాలా బాగా బాధ, ఆకలికి ఇబ్బంది పడ్డాం మేము. అక్క చాలా ఇబ్బంది, అందరు అనుకున్నారు మస్తు డబ్బులు విమలక్కకి ఏంది అనుకున్నారు. అప్పుడు మేము అంటే మేము చేస్తుంటే ధూమ్ధాంలకు మస్తు పైసలు తీసుకుంటుందేమో అని అనుకున్నారు, కానీ మాకు అసలు ఇవ్వకుండా వెళ్ళగొట్టిన రోజులు ఉన్నాయి. ఇదే నల్లగొండలో ఎన్జీ కాలేజీలో పెద్ద కార్యక్రమం పెట్టి అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎట్లా పోవాలి మేము? అట్లా చాలా దిక్కులు జరిగినాయి. అలాంటి సందర్భంలో మనం ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? అంటే మా అరుణోదయ పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఉండాలి. అరుణోదయ అనే దానికి మేము ఫస్ట్ నుంచి కష్టాలతోనే బతుకుతున్నాం. మాకెవరో ఇస్తారు, మేమేదో తింటాం, ఇది లేవు. కాబట్టి మేము ప్రజల కోసం పాట పాడుతున్నాం, ప్రజల కోసం ఉంటున్నాం, ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి మాకు ఆ బాధ లేదు. కానీ ఇది ఈ ఒక్క వర్షన్ అయితే ఈ అరుణోదయ సాంస్కృతిక సమ్మక్క కంపల్సరీ తెలంగాణ ఉద్యమంలో కూడా ముఖ్య పాత్ర పోషించాలి. కానీ ఈ పోషిస్తున్నప్పుడు చాలా జరుగుతుంటాయి, వీటి కోసం ఆలోచించుకొని ఆగిపోలేం కదా. ప్రేమగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు, కడుపు నిండి అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో విమలకతో అది మీకు లాంగ్ జర్నీ, ఒక్క క్షణం కూడా వదలకుండా చేసిన జర్నీ అంటే తెలంగాణ ఉద్యమం. ఒక్క రోజు కూడా ఒకరిని వదిలిపెట్టకుండా. అక్క బయటలో ఉన్నారు, మీరు సారథిలో ఉన్నారు, కలిసి పాటలు పాడుతురా? కంపల్సరీ పాడతా నేను. అంటే ఎట్లా, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా? ప్రభుత్వంలో ఉన్నా. మొన్న అరుణోదయది 50 ఏళ్ళ వసంతాల కార్యక్రమం జరిగింది, అక్కడికి అందరిని ఆహ్వానించారు. నేను 15 ఏళ్ళు పనిచేసిన కాబట్టి నేను కూడా పోయినా, ఆ వేదిక షేర్ చేసుకున్నాను, నేను పాడినా. ఇంకా అక్కడ పాట పాడిరు? పాడిన, ఆ వేదిక మీద పాట పాడినా నేను. సో మీకు అరుణోదయలో పనిచేసినప్పుడు అమరవీరుల పాటలో సామాజిక సమస్యల మీదనో
దోపిడీ మీదనో ఇలాంటి అమరులను గుర్తు చేసుకుంటూనో పాటలు పాడేటోళ్ళు. సారథిలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పొగుడుతూనో ప్రభుత్వ పథకాలని ప్రచారం చేయడం కోసమో అంటే జీవం లేని పాటలు పాడుతురని నేనంట. ఏమంటారు మీరు? జీవం లేని ఏం కాదన్నా, మనకు తగ్గట్టు మనం ఎంచుకొని వాడుతుంటాం. అంతేనా? అంటే ప్రజల్ని మోటివేషన్ చేయడానికే కదా పాట ఉన్నది. అవును. అక్కడ విప్లవ పాటలు పాడినాం, ఇక్కడ మోటివేషన్ చేసే పాటలు పాడుతున్నాం, వినేవాళ్ళు వింటుంటారు. అంతేనా? అంతే. అంటే ఎలాంటి రకాల పాటలు పాడుతున్నామో సారథిలో? సారథిలో ఇప్పుడు మొక్కల మీద మొక్కల పెంపకం ఉంటుంది, డ్రగ్స్ తీసుకోవద్దు, విద్యార్థులు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది ఒకటి, దాని మీద వాడుతుంటాం. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు, రతనాల రాసులు పోసేవో అన్నలు మీరు, నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు మీరు, నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు, ఇంటింట నాటే చెట్టే ప్రతి ఇంట వనమై పెరిగే, ప్రతి తల్లి చెల్లి సిగలో పువ్వులై విరబూయంగా, ఇంటింట నాటే చెట్టే ప్రతి ఇంట వనమై పెరిగే, ప్రతి తల్లి చెల్లి సిగలో పువ్వులై విరబూయంగం, నిగనిగమని పచ్చని చెట్లతో నిగనిగమని పచ్చని చెట్లతో జల జలమని వానలు కురియగా, ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు, రతనాల రాసులు పోసేవో అన్నలు మీరు, నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు మీరు, నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు. ఇది చెట్ల పెంపకం మీద జయరాజన్న చాలా కాలం క్రితమే రాసిండు. పచ్చని పచ్చని చెట్టును నేను పచ్చని చెట్టును నేను రా, ఆ పాట అన్న రాసిండు. సో మీరు ఇందాక డ్రగ్స్ గురించి అన్నారు. డ్రగ్స్ అనేది చాలా కీలకమైంది నిజంగా, యువత పెడదవ పట్టకుండా ఆపడంలో పాటది ప్రధాన పాత్ర. అయితే నిజంగా ఉపయోగపడే పాట పాడిరా డ్రగ్స్ కు వ్యతిరేకంగా? డ్రగ్స్ వ్యతిరేకంగా పాడతారన్న అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, జెంట్స్ పాడుతుంటారు. వాళ్ళు కొంచెం నాటికలాగా ఇస్తుంటారు, వాళ్ళు డ్రగ్స్ మీద కార్యక్రమాలు ఇస్తుంటారు, మేము సైడ్ కోరస్ ఇస్తుంటాం. ఇక సో ఇప్పుడు నిజాయితీగా ఒక సమాధానం చెప్పాలి అన్న, అరుణోదయలో పాటలు పాడినప్పుడు తృప్తిగా అనిపించిందా నీకు? సరే ఇప్పుడు నెలకు ఎంతో కొంత జీతం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏదో ఉద్యోగం చేస్తున్నాం, పాడుతున్నాం, సో ఈ పాటలు నీకు తృప్తినిస్తున్నాయి? ఆత్మతృప్తి ముఖ్యం ఏదైనా. అవునన్న. అరుణోదయలో కష్టాలతో పాట పాడినాం, అది మంచిగానే ఉందన్న. ఇక్కడికి వచ్చి టైంకు ఇక్కడ బోధిని పాట పాడుతున్నాం, ఇది కూడా బాగానే ఉంది. రెండు బాగున్నాయి అనొద్దమ్మా, ఏదో ఒకటో బాగుంటుంది. నలుపన్న నచ్చాలి, ఎరుపన్న నచ్చాలి, రెండు బాగానే ఉంటాయి అంటే కష్టం. కొంచెం ఆ స్పిరిట్ అది వేరే ఉంటుంది, ఆ బలం వేరే ఉంటది, ఆ ధైర్యం వేరే. కడుపాకలితో పాడే పాటలు, కడుపాకలితో కసిగా పాడుతుంటాం కదా. అవును, ఇవి కడుపు నిండిన పాటలు అమ్మాయి. అంతే. ఇక సో మీకు పాటల రచయితలు మీరు చాలా పాటలు పాడింటారు సార్, అమరవీరులే కావచ్చు, పార్టీకి సంబంధించినవి, విప్లవోద్యమానికి సంబంధించినవి. అంటే ఎవరి పాటలు ఎక్కువ పాడారు? మీకు నచ్చిన రచయిత ఎవరు? పాటల రచయిత నాకు అంటే అందరూ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా రాస్తుంటారన్న. ఒక్కొక్కరి పాట వింటే ఒక రకంగా అనిపిస్తుంటది, కానీ నేను ఎక్కువగా విన్న పాటలు, నేను ఎక్కువగా ఇష్టపడ్డ పాటలు రాయగానే నాకు అర్థమయ్యే పాట, ఆ రైటింగ్ ఎట్లున్నా అర్థం కావాలి ఒక రచయితది, ఫస్ట్ మైండ్కి ఎక్కాలి ఎమ్మటే. అట్లా రాయగానే నాకు ఇష్టంగా నాకు నచ్చిన పాట అమరన్న రాసిన పాటలు. అమరన్న పాటలు ఇష్టం, మిత్రన్న రాసిన పాటలు ఇష్టం. ఏ పాట అయినా ఎట్లా రాసినా నాకు అర్థమవుతుంది. చాలా పాటలు పాడిరా అన్నయ్య ఎక్కువ అయ్యే పాట. ఓకేనా, తప్పకుండా. ఇప్పుడు చాలా సందర్భాలు తగ్గిపోయినాయి పాటలు పాడుకునే. ఓకేనా, కర్నూలు జిల్లా రాంబాబు తమ్ముడు చనిపోయిండు, తన మీద నేను పాడతాను. నిన్ను చూసి నే మురిసిన చిన్ని తమ్ముడా, నన్ను నేను మై మరిచెదారా తమ్ముడా, రాతి గుండెలే కరుగగా రామచంద్రుడై రారా, ఇనుప సుబ్బలే విరుగగా వీరయోధుడై లేరా, నా కప్పులన్నీ కూలని రాంబాబు నువ్వు
నువ్వు కదలిరా నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా ఎత్తుకొని ముద్దాడితిని ఎలుబట్టి నడిపిస్తిని గోరు ముద్దలే పెడితిని గోము చేసి జొలబాడ్తిని బాలచంద్రుడనుకుంటిని సాహసాలు నూరి పోస్తిని అల్లూరి విల్లమ్ముకు వింటినరవనుకుంటిని ఆలమందలెంట తిరిగినా అలు నువ్వు దిద్దినా కాలం వెంట నువ్వు సాగినా అడవిలో ఆయుధమెత్తినా కాలయములకు చిక్కిన చిత్రహింసలకు బెదరగా అమ్మా నీ అంటిపోయి అక్కను తలుసుకుంటివో నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా చిన్ననాటి నీ గురుతులు మూటగట్టుకొని వస్తిరా మూటలిప్పుకొని ఆటలు ఆడుకుందాముర తమ్ముడా అరుగు మీద అష్టచెమ్మలో గెలిచినందుకు ఆనందము గిన్నెలో దాసిన జున్నులు నువ్వు తింటుంటే నాకిష్టము వానలో వదిలిన పడవలై సాగరని బుల్లి నడకలు బాగులో వేసిన గంతులై ఎగిరెరని చిన్ని ఊహలు నీ కంట నీలాలు చూడక నా సంఖ నుండి దించక అమ్మలాగా పెంచినందుకు అక్క ప్రేమ పంచినందుకు నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా అక్క నాకు జొన్న రొట్టెని అడిగినట్టు అలికిడాయన కొత్త బట్టలని బావతో కోరినట్టు వినిపించరు బావనే నాయన పిలుపుకు నేనేము అని అందున అమ్మ పెట్టిన అన్నము కొమ్మున గట్టి తెద్దును మామయ్యడనే బిడ్డకు చందమామను చూపుతున్నా తోడబుట్టిన రుణముపై నా ఆయుషుపోతున్నా తమ్ముడిగా జనమందరిలో వీరుడై నిలిచినందుకు నానాశయాల కాగడై ఎర్రగా మండినందుకు నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా ఎమోషనల్ అవుతున్నాను ఎంతమంది అమరవీరులు చనిపోతే అక్కడికి సీడీ తీస్తాను పోయినప్పుడే కలుస్తాం కదా అన్న అందరం జిల్లాకు ఒకరం ఉంటాం జిల్లాకి ఇద్దరం ఉంటాం కళాకారులు ఒక్క పాట కూడా మేము ఏడవకుండా రికార్డ్ చేసిన చరిత్ర లేదు ఇప్పుడు అదే అడగబోయినా ఒక పాట పాడిన తర్వాత బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్చిన పాట ఏమన్నా ఉందని అడుగుదాం అనుకున్నాను అన్ని పాటలకు ఒక పాటకి ఏడ్చి ఒక పాటకి ఏడవలేదని ఏం లేదు ప్రతి పాటకి ఏడ్చినామన్నా అంటే అమరన్న పాట రాసి పంపిస్తే ఆ పాట పాడుతున్నప్పుడు సేమ్ మేము అక్కడే ఉన్నాం అది అనుభవిస్తున్నాం అని ఒక ఫీలింగ్ కలుగుతుంది అట్లా ఊహించుకొని అసలు ఎంత బాధపడి ఉంటారు ఎంత కొట్టి ఉంటారు అనేది ఒకటి వస్తుంటది కదా చేసుకున్నప్పుడు బాగా ఏడుపు వస్తుంది అందరం ఏడ్చేటోళ్ళం అది ఒక ఉదయం నుంచి మేము పోయి ట్రాక్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ పాడాలి అది స్టార్ట్ అయిన కానుంచి అసలు ఒక రోజులు అయిపోవాలి మేము ఎందుకంటే వారం రోజులు కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటాం పాటల్ని కానీ అది ఆ ఒక్క రోజు కాదు ఇక అది 2 రోజులు పడుతుంది 3 రోజులు పడుతుంది దుఃఖం అనేది ఆగదు అది కంట్రోల్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది పొట్టి గుట్ట వెనక పొద్దు పడిసింది పొద్దెక్కి గట్లంట నడిసి వచ్చింది వాకిట్లో వాలి వరుస కలిపింది అవ్వా అంటూ తలుపు తట్టింది పిలుపులిన్నా గుండె జల్లు మన్నాదో నా రవి కుమారా కడుపులో పేగులు కదిలిపోయినాయో కొడుకా అంటూ పొంగిన ప్రేమలో కోటి భావాలన్నీ కొలిసేము దేనితో అలిగి పన్న సంటి దల్లుకు పాయే మూలకున్న కుక్కతో కూపిలేసే మూగ మనసులెట్లా దోసుకున్నావో నా రవి కుమారా మా
పల్లె తల్లికెట్ల దగ్గరయ్యావో ఏ తల్లి కన్నదో పెంచనో బిడ్డ ఏది నీదిగాక పెరిగితివయ్యా బుద్ధి జ్ఞానాలెన్నో నేర్చితివయ్యా వెన్ను చూపని త్యాగమబ్బినాదయ్యా హిందూరే నీకు బంధువయ్యేనా నా రవి కుమారా కరీంనగరు కన్న తల్లై సాకిందా సోర పిల్లగాండ్ల సోపతైనావు పోరాట భూముల్లో నాగలైనావు బారులు తీరిన దళమువైనావు ఆరితేరి పోరు వీరుడైనావు మీ వీర గాథలన్నీ వింటూ ఉంటుంటే నా రవి కుమారా మా నరలన్నీ పొంగినాదాలైనాయో మా నరలన్నీ పొంగినాదాలైనాయో. ఇది విమలక్క వాడిన అనుకుంటా కదా? అవునన్న విమలక్క వాడిన. కానీ నాకు ఇప్పుడు విమలక్క పాట వింటున్నట్టే ఉంది నాకేమో. నిర్మల వాడుతున్నట్టు అనిపించట్లేదు, చాలాసార్లు విన్నా ఈ పాట. అవునన్న విమలక్క వాడిన పాటే. అదే అందుకే మళ్ళీ నాకు విమలక్క ఎదురుగా కూర్చొని పాడుతుందేమో అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మీ టోను ఆమె టోన్లా మారిందని అనుకుంటున్నారా? అక్క అనుకుందా? అంటే అంటుంటే వింటాం కదన్నా, సాధ్యం కాదు. మిమిక్రీ ఆర్టిస్టులకే సాధ్యం కాదు, కానీ సిమిలారిటీస్ అయితే చాలా ఎక్కువగా దగ్గరగా ఉంటాయి. అంతేగాని ఒకే గొంతులాగా ఇద్దరం, ఒకవేళ మేమిద్దరమే కలిసి పాడితే ఎవరు గుర్తుపట్టలేరు. మేము ఒకటి వాడినాం, సెందూరుడా పల్లె సెందూరుడా అడవిలో గాసిన సెందూరుడా కటిక చీకటి పైన వెన్నెలవా కారు మబ్బుల నడుమ వెలిగితివా మంచులో గరిగిన ముత్యాల పేరు సెందూరుడా మాటేమో గలగల మోరంచ వేరు సెందూరుడా. ఈ పాట అందులో ఒక 2 లైన్లు వస్తాయి ఎండింగ్ లో. అది నేనంట, అంటే తనతో కలిపి నేనంట. అందరు విమలక్కే అన్నదే అని అనుకుంటారు, మేమిద్దరం కలిసి అన్నాం అది. నేను రాదు నాకు అని చెప్పిన నేను అన్నకు, స్టూడియో ఆయనకు, ఒక్కసారి ట్రై చేయరా మాకు అనిపిస్తుంది నువ్వు పాడతావు అని. ఓకే పాడేసిన, అయిపోయింది. ఎన్ని సీడీలు తీసుంటారమ్మా మీరు పాడిన పాటలు? ఎన్ని సీడీలు వచ్చినాయి? చాలా వచ్చుంటాయి, 50-60 సీడీల దాకా. అప్పుడు క్యాసెట్లు ఉన్నప్పుడు అరుణోదయం మీదనే క్యాసెట్లు ఉన్నప్పుడు, క్యాసెట్ తర్వాత సీడీ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా కంటిన్యూగా అరుణోదయ యూట్యూబ్ రన్ చేస్తూనే ఉంది, పాడుతూనే ఉన్నారు కంటిన్యూ. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తు, ప్రతి చోట బతుకమ్మలు ఆడారు. అవునన్న. ఏది మనం పండగతో, పండగ సీజన్తో సంబంధం లేకుండా ఎక్కడ ధూమ్ధామ్ జరిగినా, ఎక్కడ మీటింగ్ జరిగినా బతుకమ్మ ఇవన్నది అనివార్యంగా జరిగినాయి. సో బతుకమ్మ పాటలు ఏమైనా పాడినా మీరు? నేను ఉద్యమ టైంలో, అంటే తెలంగాణ ఉద్యమ టైంలో కావచ్చు, లేదంటే బయటకు వచ్చినాక కానీ? అంటే బయటకు వచ్చినాక నేను ఓన్గా పాడుకున్నా. నేను ఛానల్ పెట్టుకున్నా, ఛానల్లో పాడి 3-4 పాటలు రిలీజ్ చేసిన. ఏంటిది మీ ఛానల్? నిర్మల ఆఫీషియల్. నిర్మల అఫీషియల్ అని అందరిలో పాటలు పెట్టిన. ఒక 3 years అవుతుంది ఇక దాన్ని వదిలేసిన. నేను నాకు ఓపుకున్నంత మేరకు చేసుకొచ్చిన, తర్వాత దాన్ని వదిలేసిన నేను. అంతే. మామూలుగా మూమెంట్ అప్పుడైతే బతుకమ్మ పాటలు ఏం పాడలేదు? ఆ మూమెంట్ అప్పుడైతే ఏం పాడలేదు అని అరుణోదయగా పాడుకుంటే మామూలుగా ఉయ్యాల పాటలు అవి ఇవి పాడినాం. ఇప్పుడు విమలక్క పాటలు బాగా ఫేమస్ అయినాయి, 1-2 అని కాదు, చాలా ఉంటాయి. అందులో మీకు బాగా నచ్చి మీరు పదే పాడిన పాట ఉందా ఏమన్నా? ఒకటి నచ్చితే ఏమవుతుంది అంటే రోజు అదే పాట గుర్తొస్తుంటుంది. అవును, ఊకే పాడుతుంటాం, కానీ వినేటోళ్ళు, పాడనోళ్ళు వినేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి బోర్ కొడుతుంది. ఊకే అదే పాడుతున్నావు ఎందుకు, ఆపు నువ్వు ఊకే కొద్దిసేపు సైలెంట్ గుండు అని అంటుంటారు. ఇక అట్లా చాలా పాటలు ఉన్నాయి అక్క పాడినాయి. నేను భరతన్న పాట పాడి. మేము అక్క అంటాం, మీరు అత్త అనాలి. నేను అత్త అనాలి. మీకు విమలక్క, నాకు అత్త. అంతే. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా గోదారిలో యాడవి వీరపుత్రుడమ్మా గొంతెత్తి అన్న పాట పాడవే కోయిలమ్మ గొంతెత్తి అన్న పాట పాడవే కోయిలమ్మ కన్న తల్లి కొమురవ్వా కడుపు తీపి కరిగిపాయే కన్న బిడ్డలేడుపులకు పల్లె ఏరులై పారే కాపరై ఎంచెగూడము గొర్రె మేకలెన్నో గాసే అడవిలో తలము చూసి పూల
పులకించి గంతులేసే చిన్ననాటి గురుతులన్నీ ఓ కోయిలమ్మ వెన్నంటి వీరుని చేసి మన భరతునమ్మ చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ చెట్టంతా కొడుకు భరతు మీద రాలెనమ్మ అక్కరంగవల్లి రాలితే కూపిడికిలెత్తి నడిసే ఆకురాయిలాగా మరులా ఆశయాలు పదులు చేసే అనదైన అడవి పొరుగు అండదానున్నానే ఆదివాసులే కం చేసి దారిలోన ముందే నడిసే దండి గుండె దళపతయ్యి ఓ కోయిలమ్మ ఎండి కొండలేరు పెక్కి పోరు చేసెనమ్మ చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ చెట్టంతా కొడుకు భరతు నీల రాలెనమ్మ చెట్టంతా కొడుకు భరతు నీల రాలెనమ్మ ఎన్నెన్నో దాడుల్లోన ఆరితేరి ఆయుధమై విప్లవ పాఠాలెన్నో బోధించే మాస్టరువై భూసాముల దోపిడికెదురు వర్గ పోరాటాలై పొడు భూముల్లో ఎగిరే ఎర్రని జెండాలై సరసన పల్లెలోన ఓ కోయిలమ్మ సాహసంతో పోరాడిన భరతు ఏడమ్మ చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ చెట్టంతా కొడుకు భరతు నీల రాలెనమ్మ చెట్టంతా కొడుకు భరతు నీల రాలెనమ్మ గోదారిలో యాడవి కంట నీరు తీసినాది గోమాతలేగదూడా అంబాని అరసినాది చెట్టుకొక్క గుండె ముక్క కథలెన్నో చెప్పినాది చీలితే ఓడుతామని చేతులెత్తి మొక్కినాది గోదారి ఏకమైతే ఓ కోయిలమ్మ ఆధారే విజయానికి రాధారగుణమ్మ చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ చెట్టు పుట్టలేకమై దారి సూపరమ్మ అడవిలోన వెన్నెలైన అన్నలు ముగ్గురమ్మ అందరికి వందనాల పాట వాడరమ్మ అందరికి వందనాల పాట వాడరమ్మ